హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాదీ బ్రదర్స్. టాక్సిక్ మూవీ రివ్యూ. ఏం చెప్పను, ఎట్లా చెప్పను, ఏమని స్టార్ట్ చేయను. పొద్దున్న నుంచి ఇప్పటి వరకు యాక్చువల్ గా రివ్యూ ఇచ్చేంత వరకు కూడా కొంచెం తలనొప్పి ఉంది. సరే, ఇదంతా ఎందుకు, మనం డైరెక్ట్ గా స్టార్ట్ చేసేద్దాం. స్టోరీ విషయానికి వస్తే యష్ ఇంకా నయనతార ఇద్దరు కూడా సిస్టర్ అండ్ బ్రదర్ రిలేషన్ అన్నట్టు. సో అయితే యష్ ని ఏదో ఒక రోజు గోవాకి ఒక కింగ్ పిన్ ని చేయాలి అనేది వాళ్ళ సిస్టర్ డ్రీమ్ ఉంటది. అయితే మెయిన్ థింగ్ ఇది ఈ టైంలో జరిగేది కాదు. ఎప్పుడో పోర్చుగీస్ గోవాని లైక్ ఇన్వైట్ చేసి రూల్ చేస్తున్న టైంలో జరుగుతున్నదన్నమాట. ఆ టైంలో ఒపియం ట్రేడ్ అనేది వెరీ మచ్ లైక్ ఇల్లీగలే, బట్ గ్యాంగ్స్టర్స్ అందరు కలిసి ఒపియం ట్రేడ్ చేసే రోజులు అవి. అంటే అర్థం చేసుకోండి ఎట్లాంటి టైం లైన్ కి తీసుకెళ్తుందో స్టోరీ లైన్ మనకి. అయితే ఇక్కడ ఏమైపోతుందంటే టాక్సిక్ లో మెయిన్ సేమ్ మన కేజీఎఫ్ లాగా ఎట్లయితే యష్ ఒకరిని ఇట్లా మొత్తం కింగ్డమ్ ఎట్లయితే తీసుకోవాలనుకుంటాడో, అంటే కేజీఎఫ్ ని ఎట్లా కంట్రోల్ తీసుకుందాం ఇక్కడ కూడా సేమ్ జరుగుతుంది. అండ్ అదే ప్రాసెస్ లో కియారా అద్వానీని చూసి తన లవ్ లో పడతాడు. బట్ దాని తర్వాత ఏమైపోతుంది, ఆ కియారా అద్వానీతో లవ్ లో పడ్డాక అసలు యష్ యాక్చువల్ గా ఆ మొత్తం కింగ్డమ్ ని, ఏదైతే ఒపియం కింగ్డమ్ ని ఆ గోవా సైడ్ ఏదైతే వెళ్దాం అనుకున్న సిటీని మళ్ళీ కంట్రోల్లో తీసుకుంటాడా, అసలు ఏమైంది అనేది స్టోరీ. అండ్ దీంతో పాటు మనకు అడిషనల్ ఏమవుతుందంటే మనకి ఇంకో క్యారెక్టర్ కూడా చూపించారు, చిన్న యష్ ని, అంటే వాళ్ళ కొడుకుని. అసలు తన రోల్ ఏంటి, తను ఎక్కడి నుంచి వచ్చాడు, తనెందుకు వాళ్ళ ఫాదర్ తో ఫైట్ చేస్తాడు, ఇదంతా కూడా స్టోరీ. ఈ ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ స్టోరీ అంతా మనకి క్లారిటీ రావాలంటే టాక్సిక్ మూవీ చూడాల్సిందే. అండ్ ఇంకా ఏం చెప్పనులేండి, ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఏం జరుగుతుందో అర్థం కాదు. కొంచెం అక్కడక్కడ కొంచెం ఎలివేషన్స్, ఫైట్స్, డైలాగ్స్ కూడా ఓకే ఉంటాయి. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి నిజంగా చెప్తున్నా కదా, నీరసం వచ్చేసింది. పైగా సినిమా రన్ టైం కూడా మనల్ని పీడించడానికి ఉన్నట్టు 3 hours పైనే ఉంది. ఎప్పుడైపోతుందా అని సెకండ్ హాఫ్ అనిపిస్తుంది. మెయిన్ ఏంటంటే మనకి స్టోరీ అంతా కూడా ఒక సైడ్ ఇట్లా వెళ్తుంది, బిల్డప్ అవుతుంది అన్నప్పుడు యూజువల్ గా మనం ఏం చేస్తాం, వేరే సినిమాలో కంపారిజన్ ఉంటుంది. ఏంటంటే ఓకే, ఈ ఈవెంట్ తర్వాత ఈ స్టోరీ, ఇది తర్వాత ఈ క్యారెక్టర్ ప్రకారంగా ఇట్లా జరుగుతుంది అని ఒక స్టెప్ బై స్టెప్ మనకి స్క్రీన్ ప్లే లో చూపించడం జరుగుతుందండి. ఇక్కడ నీకు అర్థం కాదు ఏం జరుగుతుంది అని అంటే, ఒకటేసారి ఒక ఫైట్ వస్తుంది, లేదంటే మనడు లేడీస్ దగ్గర ఉంటాడు, లేదంటే ఫైట్ ఉంటది. మొత్తం వీటి మధ్యలోనే స్టోరీ పెట్టి అట్లా తిప్పి మనల్ని పిప్పి చేశారనమాట. నా సజెషన్ ఏంటంటే, నేను చెప్తున్నాను కదా, ఈ మూవీ మీరు యాక్చువల్ గా థియేటర్ లో చూడకపోయినా పెద్ద ఫరక్ పడదు. అండ్ మోర్ ఓవర్ మీరు ఒకవేళ లేదు నేను కంపల్సరీ యష్ ని స్క్రీన్ మీద చూడాలంటే మాత్రమే వెళ్ళి చూడండి. ఫుల్ యాక్షన్ నచ్చుతుంది అంటేనే చూడండి. మిగిలిన లైక్ మనకి స్టోరీ కావాలి, లేకపోతే అది కావాలి, ఇది కావాలంటే కావాల్సినంత మసాలా అయితే ఉంది, ఫైట్స్ అయితే ఉన్నాయి, అక్కడ వరకు అయితే వెళ్ళి చూడొచ్చు. లేదు కొంచెం ప్రాపర్ స్టోరీ లైన్ కావాలా, ఓ ప్రాపర్ ఎండింగ్ కావాలి అంటే చాలా కష్టం. ఫిలిం మొత్తం మాక్సిమం లైక్ బాటమ్ లైన్ చూస్తే మాత్రం మొత్తం గిల్ట్ ట్రిప్ లానే ఉంటుందన్నమాట. అడ్మిట్ చేయకుండా గిల్ట్ తో ఎట్లా బతుకుతాడు మనిషి అనేది కూడా మనం స్క్రీన్ ప్లే లో యాక్చువల్ గా చూడొచ్చు. అండ్ ఇంకా డైరెక్టర్ ఏమేమి చెప్పాలనుకున్నా నాకు తెలియలేదు. నా అర్థమైనంత వరకు నా నాలెడ్జ్ ప్రకారంగా ఇదే రివ్యూ. సేవ్ యువర్ మనీ, సిట్ ఇన్ హోమ్. థ్యాంక్ యూ. అండ్ అలానే మా ఛానల్లో వేరే వెబ్ సిరీస్ అండ్ రివ్యూస్, అలానే వీకెండ్ రికమెండేషన్స్ అన్ని కూడా వీడియోస్ ఉన్నాయి. మీకు ఎప్పుడు బోర్ పెట్టా సరే మా ఛానల్ ని విజిట్ చేయండి. అందులో ఉన్న సజెషన్స్ మీరు తీసుకుని హెల్ప్ అయ్యి ఒకవేళ మీ వీకెండ్ కవర్ అవుతుందంటే హ్యాపీగా పడేసుకోండి. థ్యాంక్ యూ.